అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే మనం దురంధర్ 2 మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన డే 1 కలెక్షన్, ఈ 2 రిపోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. డీటెయిల్డ్ రిపోర్ట్స్ అయితే కాదు, ఎందుకంటే డీటెయిల్డ్ రిపోర్ట్స్ మొత్తం కంపు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, జనరల్గా ఫస్ట్ తెలుగు షోలు అవన్నీ వేశారు దురంధర్ది. సో తెలుగు షోలు వేశారు, తమిళ షోలు వేశారు, ఇవన్నీ వేశారు, ప్రీమియర్స్ వేశారు, అవి కూడా వేశారు. సో లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ మూమెంట్లు ఇవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. కాకపోతే ఆ క్యాన్సిల్ అయిన షోలు ఏమో హిందీలోకి వెళ్ళాలి, అంటే హిందీలో కొన్ని షోలు వేశారు, హిందీ థియేటర్స్ కింద మార్చారు చాలా మటుకు షోస్ని. కానీ ఇక్కడ ఆల్రెడీ ట్రాకింగ్లో ఏమైపోయింది, అవన్నీ కూడా ఆల్రెడీ నెంబర్స్ కింద వచ్చేసాయి తెలుగు అండ్ తమిళ్లో. సో తెలుగు అండ్ తమిళ్ వెర్షన్లో నాకు నెట్ ఉంది ట్రాకింగ్లో. సో నేను ఏవైతే ట్రాకింగ్ మెయిన్ పేజెస్ చూస్తానో వాటన్నిటిలోని కూడా తెలుగు అండ్ తమిళ్ వెర్షన్లో నెట్ కనబడుతుంది. బట్ రిలీజ్ కాలేదు కదా అసలు ఆ భాషలో. దానికి రీజన్ ఏంటి, వీళ్ళు ముందు రిలీజ్ చేసి టికెట్లు పెట్టి దాన్ని కొంతమంది కొనుక్కొని, ఆ కొనుక్కున్నదేమో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అక్కడ థియేటర్లో హిందీకి వేసి అక్కడ మళ్ళీ జనాలు కొనుక్కొని ఒక 60-70% ఆక్యుపెన్సీతో మళ్ళీ చూసి ఇదంతా చేసేసరికి మొత్తం కంపు అయిపోయింది. సో అందుకని తెలుగు తమిళ్ వెర్షన్స్ ట్రాకింగ్ అయితే నేను ఇప్పుడు మీ ముందు పెట్టలేను. కానీ బట్ ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అండ్ నెట్ పరంగా ఇది ఎలాంటి రికార్డులు బ్రేక్ చేసింది అనేది అయితే నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతా. సో దాన్ని బట్టి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దురంధర్ డే 1 కలెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే డే 1 ఈ సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్ 239 కోట్లు. సో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 240, 241 ఆర్ 237 వరకు కూడా ఉంటుంది. 239 crores అనేది మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ నెంబర్ అనమాట. సో 239 కోట్లు దురంధర్ సినిమా, దురంధర్ సెకండ్ పార్ట్ కలెక్ట్ చేసింది డే 1. ఇంకా వాళ్ళు ఎక్కువే కలెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళు మిస్ అయ్యారు కొంతవరకు. ఇక మరి దానికి రీజన్ అంటే చెప్పా కదా, సౌత్ లాంగ్వేజెస్లో ప్రాపర్ రిలీజ్ అనేది లేకపోవడం. సో కంటిన్యూస్ మెస్ అలా చేశారు మొత్తం. సరే ఓకే, ఇంకా 241 crores అయితే కలెక్ట్ చేసింది, 239 crores అయితే కలెక్ట్ చేసింది. సో ±2 ఉంటుంది. సో ఆ 241 వరకు ఉండొచ్చు, 237 అయినా అయ్యి ఉండొచ్చు. సో ఈ నెంబర్స్ పెట్టింది. అండ్ ఇక్కడ బేసిక్గా అది చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఎందుకంటే ఇది ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఇది. బికాస్ ఆఫ్టర్ పుష్ప 2 ఉంది, ఇది RRR నెంబర్ని కూడా దాటేసింది. RRR బేసిక్గా డే 1 223 కొట్టింది, బట్ ఇది దాన్ని కూడా దాటేసింది అనమాట. బట్ పుష్ప 2 అయితే దాటలేకపోయింది. బికాస్ పుష్ప 2 ఇంకా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. బికాజ్ అది హిందీలోనేమో 84 crore నెట్ కొట్టింది, అండ్ తర్వాత తెలుగులో కూడా మనకి అప్రాక్సిమేట్లీ 80 crore పైన నెట్ కొట్టింది. ప్రీమియర్స్ కూడా విధ్వంసం వచ్చింది, 12 కోట్ల 11 కోట్ల నెట్ వచ్చింది ప్రీమియర్స్కి. సో ఇన్ని ఉండడం వల్ల ఆబ్వియస్లీ చాలా పెద్ద స్థాయిలోనే కలెక్షన్స్ అయితే పడ్డాయి. అండ్ ఇదే కాదు, తమిళనాడులో హ్యూజ్ కలెక్షన్స్ పడ్డాయి తమిళ వెర్షన్ నుంచి, అండ్ కేరళలో ఓపెనింగ్స్ పడ్డాయి, కర్ణాటకలో హ్యూజ్ ఓపెనింగ్స్ పడ్డాయి. అన్నీ ఉండేసరికి పుష్ప 2కి 294 పడింది. బట్ దీనికి ఏంటంటే ఓపెనింగ్స్ కొన్ని చోట్ల బాగానే పడ్డాయి, బట్ కొన్ని చోట్ల ఎక్స్పెక్ట్ చేసినంత పడలేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే ఇది బేసిక్గా రైట్ వింగ్ సినిమా, సో అందువల్ల కేరళలో ఇది అంత ఆడదు. సో అట్లా ఉంది. తమిళ్ అండ్ తెలుగు అండ్ కర్ణాటక నైస్, తెలుగులో పీక్స్ ఉంది దీనికి రెస్పాన్స్ అయితే మాత్రం. బట్ అయినా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువైంది, బికాస్ తెలుగు వెర్షన్ లేకపోవడం. తెలుగు వెర్షన్ ఉండుంటే ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాను, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మిస్ చేసుకున్నారు అది. సో అందువల్ల మనకి పుష్ప 2 అనేది ఇప్పటికీ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 294 crore కలెక్షన్స్తో ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇప్పటికీ కూడా. సో దురంధర్ 2 ఈజ్ ఆన్ సెకండ్ పొజిషన్ ఇండియా వైడ్గా 239 కోట్ల గ్రాస్తో అయితే ఉందన్నమాట ఈ సినిమా. అయితే ఇది పుష్ప 2కి సంబంధించిన ఒక రికార్డ్ని బ్రేక్ చేసింది. అదేంటంటే హిందీ వెర్షన్ నెట్. ఎందుకంటే ఇది డే 1 చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ నెట్ని కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ కాకుండానే జనరల్గా నార్మల్ డే రోజు కూడా ఇది చాలా హ్యూజ్లో కలెక్ట్ చేసింది. ఎందుకంటే దీని పార్ట్ 2 చాలా చోట్ల హిందీలో చూడబడింది, సౌత్లో కూడా, అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వీటిలో కూడా హిందీలో చూడబడింది. కాబట్టి డే 1 హిందీ వెర్షన్ది చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 95 crore నెట్ అయితే వచ్చేసింది. 95 కూడా కాదు, గట్టిగా మాడుకుంటే 97.5 crore నెట్ వచ్చింది. సో ఇంకా ±2 కనుక చూసుకుంటే అది 99, 100 వరకు వెళ్ళొచ్చు, ఇటు 95 నుంచి ఉండొచ్చు. సో అలా అనమాట, ఆ రేంజ్ ఆఫ్ నెట్ని అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో పుష్ప 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. మనకి నెంబర్ రాలేదు, నేను చూస్తున్న ట్రాకర్స్లో క్లారిటీ పోయింది వీళ్ళు కంపు చేయడం వల్ల.
ఈవెన్ మెయిన్గా కొన్ని చోట్ల వస్తుంది మనకి. ఈవెన్ జియో స్టూడియోస్ కూడా పార్ట్ 1కి ప్రతిరోజు పోస్టర్ వేసుకుంటూ వచ్చాడు. బట్ దీనికి వేయలే, ఇంకా వెయిటింగ్ దానికోసం. వాడు వేయలేదు, ఇంకా చూశాను ఇంక వాడు వేయట్లేదు అని చెప్పి ఇంకా నేనే వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. సో అది మరి పరిస్థితి. సో ఇలాగా దురంధర్ పార్ట్ 2 హిందీలో పుష్ప 2 రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. సో ఇప్పటివరకు పుష్ప 2 హైయెస్ట్ నెట్ ఉండేది హిందీ వెర్షన్కి. సో ఇప్పుడు దాన్ని దాటేసింది. యాక్చువల్గా పుష్ప 2 ఓవరాల్ హిందీ నెట్ని కూడా దురంధర్ ఫస్ట్ పార్టే దాటేసింది. పుష్ప 2 ఓవరాల్ హిందీ నెట్ 830 crores నెట్. సో ఓన్లీ హిందీ వెర్షన్ దురంధర్ దాటేసింది పుష్ప పార్ట్ 2ని. సో అది అప్రాక్సిమేట్లీ 900 crore దగ్గర నెట్ అయితే కలెక్ట్ చేసింది పార్ట్ 1. సో ఇంక ఇప్పుడు పార్ట్ 2 ఇంకా ఎక్కువే కొడుతుందన్న క్లారిటీ అయితే ఉంది. దట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ అనమాట. సో అది అర్థమైపోతుంది మనందరికీ కూడా. సో అండ్ డే 1 రికార్డ్ని కూడా బీట్ చేసింది. మరి వీకెండ్ రికార్డ్ చూడాలి, ఎందుకంటే వీకెండ్లో బేసిక్గా చాలా గట్టి కొట్టింది. అండ్ దీనికి కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సిమిలర్గా రిలీజ్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఇది కూడా పుష్ప 2 కూడా థర్స్డే రోజు రిలీజ్, వెన్స్డే రోజు ప్రీమియర్స్, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 4 రోజులు పడింది. సో సేమ్ దీనికి కూడా అంతే. సో 4 రోజుల వీకెండ్ అయితే పడుతుంది దీనికి కూడా. అండ్ వెన్స్డే రోజు ప్రీమియర్స్ పడ్డాయి. ఆల్ ఓవర్ ఇండియా పెయిడ్ ప్రీమియర్స్ వేయడం, కాకపోతే ప్రైసెస్ తక్కువ, బట్ ఆల్ ఓవర్ ఇండియా పడ్డాయి. సో బాలీవుడ్లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తుంది ఇంకా నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే స్క్రీన్స్ ఎక్కువ, పీపుల్ ఎక్కువ, మార్కెట్ పెద్దది, ఏమైనా ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్గా చాలా పెద్ద నెంబర్లే పెడుతుంది నాకు తెలిసి. వీకెండ్కి వచ్చేసరికి, ఎక్స్టెండెడ్ వీకెండ్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఇది 300 కోట్ల నెట్ దాటేస్తుంది. 300 ఏం కారణం, ఇంక ఎక్కువే దాటేస్తుంది. 350 కోట్ల నెట్ కూడా దాటేస్తుంది. సో వీకెండ్ పుష్ప 2 రికార్డు కూడా కొట్టేస్తుంది. బట్ ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ పరంగా మటుకు పుష్ప 2ని దాటలేకపోయింది. బికాజ్ ఈ పాన్ ఇండియా రిలీజ్ అనేది ప్రాపర్గా చేయకపోవడం వల్ల. అండ్ ఇప్పుడు ఈ పాన్ ఇండియా రిలీజ్ మనకి రేపటి నుంచి ఉండబోతోంది, సాటర్డే నుంచి, రంజాన్ రోజు నుంచి. బట్ చూడాలి మరి ఇంకా అప్పుడు పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది మరి పరిస్థితి. సో దురంధర్ సెకండ్ పార్ట్ అయితే డే 1 239 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో వెరీ హ్యూజ్ నెంబర్. అండ్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇది డే 1 ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే కలెక్ట్ చేసింది. మేబీ ఈ ప్రీమియర్స్, హైక్స్ ఇవేమీ లేకపోవడం కూడా సంభవం ఒక రీజన్ అయ్యి ఉండొచ్చేమో. అండ్ దానికి తోడు కాంపిటీషన్ కొంచెం ఉంది, స్క్రీన్స్ డివైడ్ అయిపోయాయి ఎంత కాదన్నా సరే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే మొత్తం అన్ని స్క్రీన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కనుక వెళ్ళినట్టయితే కథ వేరు ఉండేది. బట్ ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అయిపోవడం, ఐనాక్స్లో అంటే మల్టీప్లెక్స్లో మోస్ట్లీ వెళ్ళిపోవడం, ఆ తర్వాత సింగిల్ స్క్రీన్స్లో కూడా 1-2 సెంటర్కి ఒకటైనా వెళ్ళిపోవడం, కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి. సో థియేటర్స్ ప్రాపర్గా రిలీజ్ లేకపోవడం అది కూడా కొంత ఇబ్బంది అయింది. సో ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే కలెక్ట్ చేసింది ఈ సినిమా డే 1 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డే 1 కలెక్ట్ చేసిన అమౌంట్ 51 కోట్ల రూపాయలు. సో 51 crores అయితే కలెక్ట్ చేసి +or-2 ఉంటుంది. సో అటు 49 అవ్వచ్చు, నేను 53 అవ్వచ్చు. సో అలా ఉంది. 51 crores అయితే ఉంది ప్రజెంట్ ట్రాకింగ్. సో నైస్ నెంబర్సే కాదను నేను, కానీ ఇలాగైతే కష్టమే. సో ఇది చాలా చాలా తక్కువ నన్ను అడిగితే. సో కర్ణాటకలో మంచి రెస్పాన్స్ విన్నాను నేను. యాక్చువల్గా ఇంకా కన్నడ పీపుల్ రివ్యూ ఒకటి విన్నాను నేను, అక్కడ బాగానే ఉంది రెస్పాన్స్. బట్ చూడాలి ఇదైనా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అక్కడ నుంచి బట్ మన దగ్గర చూసుకుంటే మాత్రం ఓకే, కొంచెం బాగానే కలెక్ట్ చేసింది ఏపీటీజీ నుంచి. బట్ 44 crore దాకా కలెక్ట్ చేసింది మన 2 రాష్ట్రాల నుంచి కూడా. సో ఆ తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా కొంత అండ్ ఓవర్సీస్ రిమైనింగ్ అంతా కూడా. సో దురంధర్ గురించి చెప్పడం మర్చిపోయింది కదా. ఓవర్సీస్ దురంధర్ బాగా కొట్టింది. సో దురంధర్ ఓవర్సీస్ గట్టి కొట్టింది, ఇండియాలో హిందీ వెర్షన్ బాగా కొట్టింది. సో ఓవర్సీస్ అప్రాక్సిమేట్లీ 53 crores ఎంతో కొట్టింది దురంధర్ ఓవర్సీస్ డే 1. సో నైస్, అది బాగానే ఉంది. సో ఇక్కడ దీని విషయానికి వస్తే దీనికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి కూడా ఓవర్సీస్లో కొంత ఇంపాక్ట్ పడింది ఇక్కడ స్క్రీన్స్ వాటి కారణంగా. అండ్ ఈ పాన్ ఇండియా సినిమా దురంధర్ 2 అనేది పాన్ ఇండియా సినిమా, ఇట్స్ నాట్ ఏ హిందీ సినిమా. సో ఆ పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఇప్పటివరకు అలవాటు లేదు బాలీవుడ్ వాళ్ళకి, అందుకే వాళ్ళ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. కానీ బట్ పాన్ ఇండియా సినిమాని వాళ్ళు అంటే సిమిలర్ టైంలో రిలీజ్ చేయడం, ఎంత కాదన్నా హిందీ అయినా ఏదైనా సరే ఆ స్క్రీన్స్ అనేవి కొంచెం అక్కడ ఎక్కువ వెళ్ళడం, సో వీటి వల్ల కొంచెం అక్కడ కూడా ఎఫెక్ట్ పడింది ఉస్తాద్ భగత్ సింగ్కి. సో దానివల్ల ఏంటంటే ఓవర్సీస్ నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సో అందువల్ల ఓవరాల్గా డే 1 గ్రాస్ అయితే 51 crores అయితే కొట్టింది. సో చాలా తక్కువ నన్ను అడిగితే, బికాజ్
పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరు. మనం ఓజీతో చూసాం. డే 1 150 క్రోర్స్‌కు 154 క్రోర్స్ ఎంతో కొట్టింది డే 1కి అది. సో అది ఆయన అసలైన స్టామినా. సో ఆయన ఒక రైట్ డైరెక్టర్‌తో, రైట్ టీమ్‌తో గనక వచ్చుండుంటే ఈరోజు సిట్యుయేషన్ ఇలా ఉండేది కాదేమో. సో చాలా తక్కువే కలెక్ట్ చేసినట్టు నన్ను అడిగితే ఉస్తాద్ భగత్ సింగ్. చూడాలి మరి ఇంకా. సో లాంగ్ రన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు రెండిటిది డే 1 గ్రాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రెండిటి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో దురంధర్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అయితే నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ వీకెండ్ ఫినిష్ అయ్యే టైంకే ఈ సినిమా ఈజీగా 600 కోట్ల పైన పడుతుంది. బట్ దురంధర్ సినిమా ఏదో నార్మల్గా ఒక వీకెండ్తో అయిపోయే సినిమా కాదు. అది ఏంటంటే అది చాలా చాలా లాంగ్ రన్ ఉండే సినిమా అది. సో అండ్ ఓవర్సీస్లో కూడా. సో అలాంటి సినిమా కాబట్టి డెఫినెట్గా లాంగ్ రన్లో ఖచ్చితంగా ఈ సినిమా 2000 కోట్లు కొడుతుంది అనే గ్యారంటీ ఉంది. ఎస్పెషల్లీ హిందీ నుంచి ఇది 1000 కోట్లు, 1100 కోట్లు, 1200 కోట్ల నెంబర్లు కూడా సెట్ చేస్తుంది ఆ నెట్ పరంగా రికార్డ్స్ని. సో కొడుతుంది, ఖచ్చితంగా గట్టిగా కొడుతుంది హిందీలో అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే హిందీ లాంగ్ రన్ ఎక్కువ. సో అది మనం దురంధర్ ఫస్ట్ పార్ట్లోనే చూసాం, ఇప్పుడు చూడబోతున్నాం అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఈ దురంధర్ ఫస్ట్ పార్ట్ని కనుక సెకండ్ వీక్, థర్డ్ వీక్లో దాటి కొట్టిందా ఇంక అంతే, ఇంక రికార్డులు ఇంక తిరగ రాస్తుంది మొత్తం. ఎందుకంటే ఫస్ట్ వీకెండే ఎక్కువ కొట్టేస్తుంది, ఫస్ట్ వీకే ఎక్కువ కొట్టేస్తుంది కదా. ఫస్ట్ వీక్ అయ్యే టైంకి ఇది 500 కోట్లు కొడుతుంది నాకు తెలిసి ఈజీగా. అంతే కదా మరి. ఇంక ఈ 500 కోట్ల నెట్ ఓన్లీ హిందీ నుంచి కొడుతుంది. యానిమల్ సినిమా హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ ఇది ఒక వీక్లో కొడుతుంది. యానిమల్, ఈ జవాను ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి లైఫ్ టైం కలెక్షన్స్ని ఇది 1 వీక్లో కొడుతుంది హిందీలో. అది ఆ రేంజ్ సినిమా ఇది. సో అందుకని మనం గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి ఒక 2000 కోట్ల నెంబరు దంగల్ని దాటే ఛాన్సులు చాలా గట్టిగానే ఉన్నాయి, ఇదైతే క్లియర్. సో ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు బేసిక్గా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి కొంచెం మరి ఊపు తక్కువే ఉంది. బట్ రేపు రంజాన్ ఉంది, సెలవు, పబ్లిక్ హాలిడే. అండ్ అది కాకుండా మళ్ళీ సండే కూడా సెలవు ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే కొంచెం మొమెంటం కొంచెం బ్యాలెన్స్ అయినా కూడా సో లాంగ్ రన్లో ఒక 140 నుంచి 150 క్రోర్స్ వరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది నాకైతే. బట్ లాంగ్ రన్ అది కూడా డిపెండ్స్ ఆన్ వీకెండ్. ఒకవేళ వీకెండ్ కనుక సరిగ్గా పడలేదు అంటే ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. బట్ అఫ్కోర్స్ ఇదేంటంటే నెక్స్ట్ వీక్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు కాబట్టి, చిన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి సో లాంగ్ రన్కి కొంచెం అవకాశం ఉంది. అదే అప్పుడు శ్రీరామనవమి ఉండడం ఇవన్నీ ఉన్నాయి. సో కొంచెం పర్లేదు, అప్పుడు బాగానే ఉంటుంది లాంగ్ రన్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. చూడాలి మరి గేటి పరిస్థితి అనేది. అంతే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇదే. మరి మీరేమనుకుంటున్నారు? దురంధర్ 2 సినిమా లైఫ్ రన్లో లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు డే 1 రిపోర్ట్ని బట్టి? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఎవరి అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీడియో. బై.